సార్ ఎట్లా సార్ మరి అయితే సోనియా గాంధీ గారిపై రాహుల్ గాంధీ గారిపై కేసుని ఎట్లా చూస్తారు? ఎందుకంటే గతంలో ఈ అంశాన్ని మళ్ళీ తెర మీదకి తేవడానికి ఎట్లా చూస్తున్నారు? ఇది ఏంటంటే ఒక తప్పుడు కేసును ప్రతిపక్ష నాయకుని మీద, ఈ దేశ నాయకుని మీద బనాయించి ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసే కార్యక్రమం చేయాలి అనే ఆలోచన తప్పితే ఇంకొకటి కాదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం కోసం పోరాటం చేసింది. స్వతంత్రం వచ్చినాక మళ్ళీ అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసింది. ప్రాణాలు అర్పించిన, త్యాగాలు చేసిన కుటుంబం మీద ఏదైతే పేపర్ పెట్టినామో ఆ పార్టీ కానీ ఆ పేపర్ కానీ పెట్టిన కుటుంబం ఈరోజు మరి ఆ కుటుంబమే వాళ్ళ నేషనల్ అంటే మా పత్రికలు మేము ఆడ చేసుకునేది ఏముంది? ఇప్పుడు వేలాది కోట్లు నీరవ్ మోడీలు వాళ్ళంతా దోసుకుంటారు. మరి అవన్నీ చేస్తున్నావు, దానికి ఏమో జవాబు చెప్పరు. దాని సిబిఐ కానీ, ఈడీ కానీ, ఐటీ కానీ ఇట్లాంటివన్నీ ఏముండయి. మరి ఇక్కడ మా సొంత పత్రికలు మేము పెట్టుకున్న దాని మీద ఆడ పైసలే లేవు, జీతాలే లేవు ఎంప్లాయీస్కు. దాన్ని పట్టుకొని ఏమో అంటారు చూడు, ఏదో కొండను తొలిసి ఎలకాన్ని పట్టినట్టు ఈరోజు ఏమి లేదు, ఏం కార్యక్రమం లేదు. 12 ఏళ్ల తర్వాత ఈరోజు కేసు చేసి ఏదైతే కాంగ్రెస్ మళ్ళా 3 సార్లు పబ్బం గడుపుకుర్రు, అధికారానికి వచ్చిర్రు, మతతత్వం కానీ ఇతరత్ర కారణాలు చూపెట్టి ఒక విభజన రాజకీయం చేసిండ్రు. ఈరోజు కాంగ్రెస్ మళ్ళా ఒక మంచి స్థాయికి వస్తుంది. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి గారు కాబోతున్నారు. ఈ సందర్భంగా వీళ్ళని మళ్ళీ ఇబ్బంది పెడితే వాళ్ళ కంపెనీ ద్వారా 2000 కోట్ల వరకు కూడా లావాదేవీలు తారుమారైనాయి. అయితే రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారికి 38% కూడా ప్రధానంగా ఆరోపిస్తున్నారు బీజేపీ. వాళ్ళు ప్రతిపక్షం కాబట్టి వాళ్ళ ఆరోపణలు అట్లుంటాయి, అన్ని దొంగ ఆరోపణలు ఉంటాయి. నేను ఇంతకుముందు చెప్పిన 1000 కోట్లు దోసుకుని ఉన్నాయి ఏమంటలేరు. ఇప్పుడు అదాని ఈయన హయాంలో లక్షల కోట్లకు ఎదిగాడు. మరి ఎన్నో స్కాములు జరిగినాయి. ఏదది మన గ్లోబల్ కంపెనీయే, అమెరికన్ కంపెనీయే వీళ్ళ షేర్స్ అన్ని ఇన్ఫ్లేట్ చేసినారు. ప్రజల సొమ్ము పబ్లిక్ ఇష్యూల ద్వారా మరి దోసుకున్న కార్యక్రమం చేస్తే కూడా వాళ్ళను హిండెన్బర్గ్ కంపెనీ చేస్తే కూడా వాళ్ళ మీద అట్లాంటి ఆరోపణలు ఉంటే కూడా వాళ్ళని ముట్టుకోరు. ఈరోజు ఏమీ లేదు, ఆ కంపెనీ లాస్ ఉంది, ఆ పేపరే లాస్ ఉన్నది. దాన్ని పట్టుకొని ఇవన్నీ ఒకటి మాయమాటలు చెప్పే కార్యక్రమం ఎదుర్కోకపోతే ఏం చేస్తున్నాం? ఎప్పుడైతే 2012లో పిలిస్తే ఆ తర్వాత మళ్ళీ పిలిచినప్పుడు రాహుల్ గాంధీ గారు ఇట్లా సోనియా గాంధీ గారు పోయినరు, కూడా అటెండ్ కూడా అయినరు. ఇప్పుడు మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ తీసే అవసరమే లేదు కదా. సమసిపోయిన కేసును మళ్ళీ తీసే కార్యక్రమం చేస్తున్నారు అంటే అది తప్పుడు కార్యాచరణ తప్పితే ఎదుర్కోకపోతే ఏం చేస్తాము? తప్పకుండా ఎదుర్కొంటారు. న్యాయం అనేది తెలుస్తుంది. కాకపోతే ఈ లోపల ఓ తప్పుడు కార్యక్రమం చేస్తున్నప్పుడు ప్రధాన ప్రతిపక్షం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఓ దేశానికే స్వతంత్రం తెచ్చి తెలంగాణ రాష్ట్రం ఇచ్చి అనేక త్యాగాలు చేసిన కుటుంబం కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, కాంగ్రెస్ నాయకత్వం, కార్యకర్తలు ఎవరు ఊరుకోరు. అంటే ఏది సపడే కూర్చుంటే వాళ్ళు ఇంకా మితిమీరిపోతారు. ఈరోజు ప్రధానమైన ఇన్స్టిట్యూషన్ సిబిఐ, ఈడీ ఇట్లాంటి ఐటీ అన్నీ వాడుకొని అంటే ఈ రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేస్తుంటే ఇక మరి సపడే కూర్చుంటే ఎట్లయితుంది? అది కాదు కదా. మీరు చేసే తప్పురా నాయన అని చెప్పాలి, మీడియా ద్వారా చెప్పాలి, ప్రజలకు తెలియజెప్పే కార్యక్రమం చేయాలి. అప్పుడే కదా ప్రజలకు.